ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ నాడు వచ్చే పవిత్రమైన పండుగ. ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం, శుక్లపక్షం తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 10 గంటల 49 నిమిషాల నుంచి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7 గంటల 40 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 20న కూడా అక్షయ తృతీయ పర్వదినాన్ని ఉదయం వరకు నిర్వహించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. అక్షయ అంటే క్షయం లేనిది, తృతీయ అంటే మూడవ రోజు. ఈ రోజును ప్రారంభించిన పనులు నిరంతరంగా వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఈ తిథికి గొప్ప పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందని చెబుతారు. మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు జన్మించిన రోజు కూడా ఇదే. వేదవ్యాసుడు గణపతి సాయంతో మహాభారత రచన ఈ రోజునే ప్రారంభించినట్లు విశ్వాసం. అలాగే పాండవులకు వనవాసంలో ద్రౌపదికి లభించిన అక్షయ పాత్ర కూడా ఈ తిథి మహిమను తెలియజేస్తుంది. అక్షయ పాత్ర అనగా ఎప్పటికీ తరగని సంపద, ఆహారం ప్రసాదించేది అని అర్థం. అందుకే ఈ రోజును శుభకార్యాలకు, దాన ధర్మాలకు, కొత్త ప్రారంభాలకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. సంప్రదాయపరంగా చూసినట్లయితే స్వర్ణం లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ రోజున బంగారం కొనడం అంటే ఇంటికి శాశ్వత సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానించడం అని భావిస్తారు. ఇక పౌరాణికంగా చూసినట్లయితే అక్షయ తృతీయ రోజున కుబేరుడు అపార సంపదను పొందాడని, మహాభారతంలో పాండవులకు అక్షయ పాత్ర లభించిందని కథలు చెబుతున్నాయి. ఈ సంఘటనలు ఎప్పటికీ తగ్గని సంపద అనే భావనను బలపరుస్తాయి. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఇక లౌకికంగా చెప్పుకోవాలంటే ప్రాచీన భారతదేశంలో బంగారం సంపదకు, భద్రతకు సూచిక. కరెన్సీ వ్యవస్థలు స్థిరంగా లేని ఆ కాలంలో బంగారం విలువ ఎప్పటికీ నిలిచేది. కాబట్టి ఈ శుభదినంలో బంగారం కొనడం అంటే కుటుంబ భవిష్యత్తుకు ఒక భద్రతను కల్పించడం అనే భావన ఏర్పడింది. మరి శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే బంగారం అన్నది ఒక స్థిరమైన లోహం. అది తుప్పు పట్టదు, కాలక్రమంలో నాశనం కాదు. అక్షయం అనే భావనకు ఇది సరిపోయే భౌతిక ప్రతీక. అలాగే ఈ కాలం వ్యవసాయ ప్రారంభానికి అనుకూలమైన సమయం. సంపదను నిల్వ చేసే రూపంగా బంగారం కొనడం అన్నది ఒక ప్రగతిశీలకమైన, ప్రయోగాత్మకమైన ఆలోచన కూడా. ఇక ఇందులోని పరమార్థాన్ని చూస్తే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వెనుక అసలు ఉద్దేశం భౌతిక సంపద మాత్రమే కాదు. ఇది శాశ్వత విలువలు, ధర్మం, దానం, శ్రద్ధ, విశ్వాసం వీటిని జీవితంలో నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తుంది అక్షయ తృతీయ. బంగారం కొనడం అన్నది ఒక సంకేతం మాత్రమే. నిజమైన అక్షయ సంపద అన్నది మాత్రం ధర్మబద్ధంగా మనం ఆచరించే మన సత్కర్మలే. ఇవి అక్షయ తృతీయకు స్వర్ణంతో ఉన్న సంబంధం గురించిన విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.